చూస్తున్నాము. మీరు ఎప్పుడో గత ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లుని ఇచ్చాడు అని చెప్పేసి అది ట్రోల్ చేస్తున్నారు. రాజకీయంగా కూడా దాన్ని వాడుకుంటూ ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? అది వాళ్ళు రీసెంట్గా వచ్చింది నాకు. మొన్న నవంబరు 22వ తారీఖున వచ్చింది నాకు. అయితే వస్తుందని అనుకోలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలాసార్లు పెట్టుకున్నా, నేను ఎన్నోసార్లు అంటే పెట్టుకున్నా. ఏమో ఇక అన్నిటికీ అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అని చెప్పి పెట్టుకున్నా. కానీ దేవుడి దయ వల్ల వచ్చింది. వచ్చినాక అంటే నా పేరు మీద అంటూ ఆస్తులు ఏమీ లేవు. అంటే అది మరి నా పేరు మీదే కదా వచ్చింది, నాకు వచ్చింది కదా. అందుకని వాళ్ళు అంటే ₹1,00,00,000 ఇల్లు ఉంది నాకు, అదే ప్లాట్ ఉంది, బెంచ్ కార్ ఉంది అని చెప్పి అడిగారు. యూట్యూబ్ ఏది ఇట్లా ఛానల్ వాళ్ళు వచ్చి. అప్పుడు దాకా కూడా నాకు తెలీదు అట్లా ఏంటి అంటున్నారు అనేది. తర్వాత మేడం వెళ్ళిపోయాక ఆ బాబుని అడిగితే చూశాడు, సెర్చ్ చేశాడు. అప్పుడు అది ఛానల్ వాళ్ళే పైన పెట్టారు. కానీ నేను అసలు అలా చెప్పలేదు. అలా పెట్టేటప్పటికి ఎందుకు ఇలా పెట్టారనుకున్నా. తర్వాత బాబు అన్నాడు, అందరూ ఇలాగే పెడతారమ్మా, అంటే తీసేది ఒకటి, అంటే వాళ్ళు చూడడానికి ఏదో ఈసో ఏదో అన్నాడు, చూడడానికి వాళ్ళు అలా పెడతారు అంతే, నువ్వు ఇదేమి ఇది లేదు అని చెప్పి తర్వాత బాబు అర్థమయ్యేలా చెప్పాడు. సో మరి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎంఏయుడి అధికారులకు కానీ డీజీపీకి కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. మరి త్వరలో రేవంత్ రెడ్డి మీ స్టాల్కి రాబోతున్నారు. ఇంకా ఎప్పటి నుంచి సిద్ధం చేయాలనుకుంటున్నారు మీ స్టాల్ని? అంటే వెహికల్ ఇంకా రాలేదు కదా. వెహికల్ వస్తే కనుక రేపు స్టార్ట్ చేస్తాం. వెహికల్ వస్తే